ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనకింకా ఇంకా అవకాశాలు వస్తున్నాయి సుభాష్. ఇక మీదట కూడా అవకాశం వస్తుంది. ఈ ఆస్తి, ఈ బిజినెస్లు, వీటన్నింటికంటే ముందు నా లక్ష్యం ఇప్పుడు ఆ లక్ష్మి. మన ఎత్తుగడల్ని చిత్తు చేసిన ఆ లక్ష్మిని వదిలిపెట్టను. దానికి సంబంధించిన ఏ క్లూ దొరికినా దాన్ని ఒక ఆట ఆడుకుంటాను సుభాష్. దానికిక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దానంతు చూసే వరకు నేను నిద్రపోను సుభాష్. అమ్మా! అయ్యో 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 అమ్మా, అమ్మా, పైకిలే. అమ్మా, దుర్మార్గుడు. అయ్యో, గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోతున్నాడు. దెబ్బలు తగిలాయమ్మా? అయ్యయ్యో, రక్తం వస్తుందమ్మా. దెబ్బలు బాగా తగిలాయిగా. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. బాబు, ఆటో. సార్, ఆ పెద్ద ఆయన ఇచ్చిన డీటెయిల్స్ లో వాళ్ళు లాస్ట్ 1.5 year గా యూఎస్ఏ వెళ్ళలేదు సార్. ఈ కనకమహాలక్ష్మి అయితే ఇంతవరకు యూఎస్ఏనే వెళ్ళలేదు సార్. మరో చీటింగ్ కేసు అయ్యా. పాపం ఆ పెద్ద ఆయన కూతురు అల్లుడు అనుకుంటా. అల్లుడితన్ని మోసం చేశాడు. ఈ మధ్య చీటింగ్ కేసులు ఎక్కువైపోయాయి సార్. ఏం చేస్తాం, ప్రతి తండ్రి తన కూతురికి యుఎస్ సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే ఈ మోసాలు జరుగుతున్నాయి. అయితే ఇంటి పక్కన తెలిసిన సంబంధం చేసుకుంటే ఆ అబ్బాయి ఎలాంటివాడు, వాడికి ఏ అలవాట్లున్నాయి, వాడు ఏం చేస్తున్నాడు, ఈ వివరాలన్నీ తెలుస్తాయి. లోకల్ సంబంధాలు వదిలేసి యుఎస్ఏ పెళ్లి సంబంధాలంటే దేశం కాని దేశంలో వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో, మన అమ్మాయి సంతోషంగా ఉందో లేదో ఎవరికీ తెలీదు, ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు అమెరికా సంబంధాలు కాదు మన దేశం సంబంధాలే చేసుకుందాం అనుకుంటారో ఆ రోజే ఈ మోసాలు తగ్గుతాయి. సరే, ఆ పెద్ద ఆయనకి ఈ వివరాలు చెప్పు. ఎంతకంటే మనమేం చేయలేం. ఈ పెద్ద ఆయనేడే? రండమ్మా. తనకంతా ఓకేనండి, మీరేం కంగారు పడక్కర్లేదు. అలాగే డాక్టర్. ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ బాబాయ్. సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు. పర్లేదులేమ్మా. అయినా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. నీ పాటికి నువ్వు వచ్చేస్తున్నావు, ఆ బండివాడు గుద్దేశాడు. అవును బాబాయ్, నాకు తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చాలా ఫాస్ట్గా వచ్చి గుద్దేశాడు. సిటీలో ఎవరికి నెమ్మదిగా వెళ్ళడం రాదమ్మా. ఎవ్వరికి దేనికి టైం ఉండదు. పక్కవాడు చచ్చిపోతున్నాడన్నా ఎవ్వరూ పట్టించుకోరు. మనకెందుకులే అని వదిలేస్తుంటారు. సిటీ వాళ్ళంటేనే స్వార్థపరులని అర్థానికి వచ్చేసారమ్మా. కరెక్ట్గా చెప్పారు బాబాయ్. సరేనమ్మా, మీ అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పి రమ్మని చెప్పు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? త్వరగా మీ వాళ్ళని పిలువు. బాబాయ్, నాకెవరూ లేరు. అయ్యో అమ్మా, నీకెవరూ లేరా? అవును బాబాయ్, నేను ఒక అనాథని. అయ్యో, ఎలా అమ్మా? అమ్మా నాన్నలు లేరా? అంటే పుట్టుకతోనే లేరా, ఈ మధ్య లేరా? లేదు బాబాయ్, నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. నాకెంతో ఇష్టమైన అమ్మని ఓ దుర్మార్గుడు ఈ మధ్యనే చంపేశాడు. ఆ?
అయ్యోయ్యో, ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు? మరి నువ్వు ఒక్కదానివే ఎక్కడ ఉంటున్నావమ్మా? హాస్టల్లో ఉంటున్నాను బాబాయ్. ఆడపిల్లకి ఏ తోడు లేకుండా హాస్టల్లో ఉండటం చాలా కష్టం కదమ్మా. ఏంటో దేవుడు కొందరికి ఇలాంటి కష్టాలు ఇస్తూ ఉంటాడు. పర్లేదు బాబాయ్, నా బాగోగులు చూసుకోవడానికి నాకొకరున్నారు. ఎవరమ్మా? మా లక్ష్మి. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా అమ్మల లక్ష్మి నన్ను చూసుకునేది. నేను లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. బాబాయ్, కష్టాలంటే నావి అని మీరు అనుకుంటున్నారు కదా, లక్ష్మితో పోల్చుకుంటే నావి అసలు కష్టాలే కాదు. ఏ అమ్మాయి లక్ష్మి పడినన్ని కష్టాలు పడుండదు. పాపం, ఎవరమ్మా దురదృష్టవంతురాలు? మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే లక్ష్మి ఎప్పటి నుంచో ఉంటుంది. లక్ష్మికి పెళ్ళయింది కానీ తన భర్త ఎవరో చెప్పుకోలేదు. అయ్యయ్యో, అదేంటమ్మా? పెళ్ళైతే భర్త గురించి చెప్పుకోలేకపోవడం ఏంటి? అదే బాబాయ్, లక్ష్మి కర్మ. లక్ష్మి పెళ్ళి నన్ను దత్తత తీసుకున్న మా అన్నయ్యతోనే జరిగింది. ఆ విషయం మా అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళయిందని ఇంట్లో వాళ్ళకి తెలీదు. కోడలిగా చూడాల్సిన లక్ష్మిని పని మనిషిగా చూస్తున్నారు. తను గొడ్డులా చాకిరి చేస్తున్నా కష్టపెడుతున్నారు. అయ్యయ్యో, తను చిన్న తప్పు చేసినా చీటికి మాటికి లక్ష్మిని కొడుతూనే ఉంటారు. అయ్యయ్యో, ఒక అమ్మాయికి ఇంతకంటే నరకం ఉండదు కదమ్మా. అవును బాబాయ్, లక్ష్మి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో గాని ఈ జన్మలో నరకం అనుభవిస్తోంది. నేను ఇంతకు ముందు లక్ష్మి మా అన్నయ్యతో పాటు ఉండేదాన్ని. కానీ అక్కడుండి వాళ్ళకి భారం అవ్వకూడదని ఇలా హాస్టల్లో ఉంటున్నాను. సరేనమ్మా, ఆ లక్ష్మికైనా నీకిలా జరిగిందని చెప్పమ్మా. సరే బాబాయ్. పాపం, ఈ అమ్మాయి జీవితమే నరకం అనుకుంటుంటే తనకంటే ఆ లక్ష్మి అంట ఎవరో పాపం నరకం కంటే ఘోరంగా ఉంది ఆమె జీవితం. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏంటో. కావేరి ఫోన్ చేస్తుందేంటి? హలో కావేరి. హలో లక్ష్మి. ఏంటి కావేరి, ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? ఈ మధ్యన అసలు ఫోన్ చేయడమే మానేసావు. అది లక్ష్మి.